ప్రాణాంతకమైన పారాక్వాట్ డైక్లోరైడ్ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. ప్రధానంగా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ అనేది మన తెలంగాణ వాడుక భాషలో గడ్డి మందు అని పిలుస్తాం అధ్యక్ష. అనేక మంది వ్యవసాయంలో కలుపు మొక్కలను ఎదగకుండా నిరోధించడానికి, మడి గట్ల మీద గడ్డి పెరగకుండా నిరోధించడానికి ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ను ఉపయోగిస్తారు అధ్యక్ష. ఈ పురుగుల మందును, ఈ గడ్డి మందును వాడిన తర్వాత అనేక మంది రైతులు వాడక ముందు ఇంట్లో తెచ్చి నిల్వ చేసుకుంటారు, వాడిన తర్వాత ఏమన్నా కొంత మిగిలితే కూడా ఇంట్లో నిల్వ చేసుకుంటారు. ఆ సందర్భంలో అనేక రైతు కుటుంబాలలో, అనేక పేద కుటుంబాలలో అప్పుల బాధల వల్ల కానీ లేదా కుటుంబ తగాదాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే వెంటనే వాళ్ళు ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ని తీసుకుంటున్నారు అధ్యక్ష. గడ్డి మందును తాగుతున్నారు. గడ్డి మంది తాగిన వాళ్ళలో 98% తిరిగి ప్రాణాలతో బయటికి రాలేదు అధ్యక్ష. అత్యంత ప్రమాదకారి ఈ గడ్డి మందు, ఈ పారాక్వాట్ డైక్లోరైడ్. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే మందు అధ్యక్ష ఇది. వాళ్ళు కూడా ఎవరైనా ఈ గడ్డి మందు సేవించి హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళని బ్రతికించాలనే వాళ్ళు చేసే ప్రయత్నంలో చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తున్నది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, అనేక పురుగుల మందులకు యాంటీడోట్ ఉంది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పారాక్వాట్ డైక్లోరైడ్కు యాంటీడోట్ లేదు, విరుగుడు మందు లేదు. ఆ విరుగుడు మందు లేకపోవడం వలన క్షణికావేశంలో ఎవరైనా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ సేవించి హాస్పిటల్కి వచ్చిన తర్వాత బతకాలనుకున్నా కూడా బతకలేని పరిస్థితి అధ్యక్ష. దీనిపైన స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ వారు ఈ మధ్యనే మార్చి 3వ తారీఖు నాడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థలను, పేరుగాంచిన డాక్టర్లందరూ కూడా పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేశారు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు చాలా స్పష్టంగా తక్షణమే ఈ పురుగుల మందును, ఈ గడ్డి మందును, ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ నిషేధించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని 27 మార్చి 2026 నాడు లోకసభలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు కూడా లేవనెత్తడం జరిగింది అధ్యక్ష. గతంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, ఈ 2 సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిషేధించాలని చెప్పిన అధ్యక్ష. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే స్విట్జర్లాండ్లో ఈ మందు తయారవుతుంది అధ్యక్ష. కానీ ఆ దేశంలో మాత్రం ఈ మందును వాడరు. దేనికి వాడరు? బయటి దేశాలకు మాత్రమే దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ మందును దాదాపు 70 దేశాలలో బ్యాన్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకారిగా ఉంది, ప్రాణాంతకంగా ఉంది, అనేక మంది అమాయకులు చనిపోతున్నారని. మన ఒక్క తెలంగాణలోనే నా దగ్గర ఉన్న గణాంక వివరాల ప్రకారము సంవత్సరానికి 2000 మంది రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అన్యాయంగా చనిపోతున్నారు అధ్యక్ష. ఒక్క తెలంగాణలోనే 2000 మంది చనిపోతున్నారంటే భారతదేశ వ్యాప్తంగా సంవత్సరానికి ఎంతమంది ఈ గడ్డి మంది బారిన పడి చనిపోతున్నారో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది నేను ప్రత్యేకంగా కోరుతున్నా అధ్యక్ష. దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీన్ని 60 రోజుల నుంచి 90 రోజుల వరకు నిషేధించే అధికారం ఉన్నది. కాబట్టి ముందుగా మన రాష్ట్రంలో నిషేధించి కేంద్ర ప్రభుత్వానికి శాశ్వతంగా దీన్ని నిషేధించే విధంగా ప్రతిపాదనలు చేసి పంపిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఇప్పటికే మన దేశంలో చాలా రాష్ట్రాలలో, ఒరిస్సా కానీ, కేరళ కానీ, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని పూర్తిగా నిషేధించిన అధ్యక్ష.
ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ను గడ్డి మందును తెలంగాణ రాష్ట్రంలో నిషేధించి వేలాది ప్రాణాలను నిలబెట్టే విధంగా ఈ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా మనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ముందుగా మన రాష్ట్రంలో 2 లేదా 3 నెలల పాటు నిషేధాన్ని విధించి ఈ నిషేధ కాలంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ను నిషేధించాలని చెప్పి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రోయాక్టివ్గా ముందుకు వెళ్తున్నాం. ఈ విషయంలో కూడా దేశానికి ప్రోయాక్టివ్గా తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని ఒక సూచికగా దిక్సూచిగా పనిచేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ముందు మన రాష్ట్రంలో బ్యాన్ చేయండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దీన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి మీరు రికమెండ్ చేయండి. రికమెండ్ చేయడమే కాకుండా అది నిషేధించబడే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. పారాక్విట్ డైక్లోరైడ్ అధ్యక్ష, గడ్డి మందు గతంలో కూడా నేను ఈ శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన, ఈ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి గారిని అభినందిస్తూనే కేంద్రానికి మనం సిఫారసు చేస్తున్నాం, కానీ రాష్ట్రంలో మనం తక్షణం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ సభ్యులు కడియం శ్రీ గారు చెప్పడం తప్పకుండా అది ఆచరణ సాధ్యమే అధ్యక్ష. రాష్ట్రం ఫస్ట్ బ్యాన్ చేసి కేరళ మరియు ఇతర రాష్ట్రాలు ఒడిశా ఇవి 2 కూడా నిషేధించినాయని మనకు తెలుస్తోంది. కాబట్టి రాష్ట్రంలో కూడా ఈ గడ్డి మందు నిషేధించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. హైలీ పాయిజనస్ పారాక్విట్ డైక్లోరైడ్ అంత పాయిజనస్ సబ్స్టెన్స్ లేనే లేదు. ఎంత దారుణం అంటే 98 to 99% మార్టాలిటీ. ఈ పారాక్విట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్ అంటే మన ఏమంటారు ఎండోసల్ఫాన్ తాగిన వాళ్ళు చనిపోకపోతే 2వ అటెంప్ట్గా పారాక్విట్ తాగుతున్నారు. మళ్ళా 6 నెలలు. మా కార్యకర్తనే ఒక లాస్ట్ టైం ఆయన పేరు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా దీన్ని షూర్ షాక్ డెత్కి ఒక దగ్గర దారుగా ఎంచుకుంటున్నారు. కాబట్టి దీని విషయంలో నేను ప్రభుత్వాన్ని 6 నెలలు ఇమ్మీడియట్ బ్యాన్ చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్ వీడింగ్ టెక్నిక్స్, కలుపు తీయడానికి ఇంకా వేరే ఏమి టెక్నిక్స్ ఉన్నాయో ఆలోచన చేయండి. బ్రష్ కట్టర్లు ఉన్నాయి, ఇవాళ వేరే ఏమన్నా లెస్ పాయిజనస్ మందులు ఏమన్నా అవైలబుల్ ఉంటే అవి చేయండి. మాన్యువల్ వీడింగ్ అయితే కలుపు తీయడం అయితే ఈ రోజుల్లో అసాధ్యం. నాకే మా ఇంట్లో చిన్న గార్డెన్ ఉంది అధ్యక్ష, నేనేది ఈ పారాక్విట్ డైక్లోరైడ్కి అడిక్ట్ అయిపోయాను. అది ఒక్కసారి కొడితే 3-4 నెలల వరకు మళ్ళీ కలుపు మొలిచే పరిస్థితే లేదు. అంత అంటే ఒక్కసారి రైతు దానికి అలవాటు పడితే, ప్రత్యేకించి పత్తి చేలల్లో ఎంతైతే కలుపు తీసే ఖర్చు చాలా ఉండేది, ఎప్పుడైతే పారాక్విట్ వచ్చిందో కలుపు సమస్య చాలా వరకు సమస్య పోయింది. కానీ దానికి ప్రత్యామ్నాయం కూడా మనం చూడాలి. ఇది బ్యాన్ చేయగానే ఇళ్ళలుగానే పండగ కాదు, మనం దానికి ఆల్టర్నేటివ్ ఏంది అనేది తప్పకుండా చూడాలి. తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషను మరియు డిఏపిపి ఒక డాక్టర్స్ ఫోరం కూడా తయారైంది, డాక్టర్స్ అగేన్స్ట్ పారాక్విట్ పాయిజనింగ్ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు కూడా రికమెండ్ చేశారు ఇది తక్షణం బ్యాన్ చేయాలని. సెంట్రల్ గవర్నమెంట్ కూడా డాక్టర్ కడియం కావ్య గారు, ఈటల రాజేందర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాన్ చేయాలి, రాష్ట్రంలో కూడా బ్యాన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. శ్రీ విజయ రమణారావు. అధ్యక్ష, గడ్డి మందు పారాక్వాట్ ఏదైతే గడ్డి మందు మరి పంటలోని కలుపు మొక్కలను నాశనం చేయడం కోసం ఈ మందు వాడుతూ ఉంటారు అధ్యక్ష. మరి ఏంటంటే కలుపు మొక్కలను వేరేయడం కోసం, మరి పూర్తిగా గడ్డిని నివారించడం కోసం రైతుకు ఈజీగా ఉంటుందని చెప్పి మరి కూలీ కూడా లేకుండా స్ప్రే అయితే పూర్తిగా నాశనం అయిపోతున్న ఉద్దేశంతో మరి గ్రామీణ ప్రాంతంలో రైతులు ఈ పారాక్విట్ మందును మరి విరివిగా వాడుతూ ఉన్నారు. మరి దీంతోనే అక్కడ సరే ఒక పక్క గడ్డి పూర్తిగా నాశనమైనప్పటికీ కూడా ఇది యువత కానీ రైతు సోదరులు కానీ
మరి యువకులు చాలామంది ఈ మందు తాగి చనిపోతూ ఉన్నారు. మరి నాకు తెలిసినంత వరకు మా ప్రాంతంలో నేను రెగ్యులర్గా మరి పేద ప్రజలు హాస్పిటల్లో ఉంటే తిరుగుతూ ఉంటాం. మరి ఈ పారాక్వాట్ మందు తాగి బతికిన వాళ్ళు అన్నట్లు అయితే నేను ఇప్పుడు చూడలే. మరి మనం డాక్టరు ఈ పారాక్వాట్ మందు తాగగానే మన డాక్టర్కి తప్పన హాస్పిటల్ ఫోన్ చేసి మరి డాక్టర్ గారికి ఇట్లా పేషెంట్ వచ్చి చూడండి అర్జెంటుగా అంటే ఏం మందు ఆగినంటే ఈ మందు ఆగినంటే అబ్బా కష్టం సార్ అని చెప్తారు. మరి అటువంటి ఈ మందును మరి మన రాష్ట్రంలో మరి ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఇది 100% ఇది బ్యాన్ చేయాలి. మరి ఎందుకంటే ఇది ఇంకా కూడా ఈ పారాక్వేటే కాకుండా మిగతా గడ్డి మందులు ఉన్నాయి. అంటే ఆ మందులు తాగితే చనిపోయేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇది ఒకటే మందు వచ్చిన కాంచెల్లి చాలామంది యువకులు చనిపోవడం, మరి ఆ మందు తీసుకుపోయి ఇళ్ళల్లో పెట్టగానే దాన్ని ఎన్నికలాడుకొని అంటే ఇక తాగితే బతకకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మందు దుకాణాలలో కొనుకొచ్చుకొని కూడా తాగుతూ ఉన్నారు. మరి దుకాణాలలో ఇవాళ సీజన్ అయిపోయాక అంటే ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చినాం, ఇవాళ మార్చి 30లో ఉన్నాం. ఇంకొక 4 రోజులు అయితే మనం ఏప్రిల్ మాసంలోకి పోతా ఉన్నాం. అంటే ఇప్పుడు గడ్డి